దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 157. భరత్ కాఫీ అంటూ వచ్చేసరికి భరత్ గొంతు విని సౌమ్య పైన పిండి డబ్బా వైపు నుంచి చూపు తిప్పి భరత్ వైపు చూసేసరికి పైన మూత ఉడిన పిండి డబ్బా కింద పడుతూ ఆ పిండి మొత్తం భరత్ మీద పడుతుంటుంది. అది చూసి సౌమ్య షాక్ అవుతున్నంతలోనే తెల్లని పిండి మొత్తం భరత్ తల మీద ఇంత ఎత్తున నిండిపోయి డబేల్న ఖాళీ పిండి డబ్బా కింద పడుతుంది. భరత్ తన తల నిండా ఒంటి నిండా పడిన పిండిని చూసి నిర్ఘాంతపోతుంటాడు. అయ్యో, క్షమించు బావా అంటూ సౌమ్య భయపడుతూ స్టూల్ దిగుతుంది. తెల్లని పిండితో నిండిపోయిన భరత్ తన వైపు చూస్తాడు. అసలు భరత్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్లో ఉన్నాడో కూడా ఆ తెల్లని పిండితో సౌమ్యకి అర్థం కావడం లేదు. అర్థం కాకపోయినా భరత్ ఎలా రెస్పాండ్ అవుతాడో సౌమ్యకి అనుభవం కాబట్టి, ఈ పొరపాటుకి నన్ను క్షమించు బావా, నువ్వు సడన్గా వచ్చేసరికి అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది అంటూ పవిట కొంగుతో భరత్ తల తుడుస్తుంటే అది ఇంకా తల మొత్తం నిండి జుట్టు కుదుళ్ళకు కూడా పోతుంటే, ఏయ్ ఆపు అంటూ అడ్డుపడ్డాడు. తుడుస్తున్నాను బావా అంటుంది సౌమ్య అమాయకంగా చూస్తూ. తుడుస్తున్నావా? ఆ పిండిని ఇంకాస్త నా తల కుదుళ్ళకి నెడుతున్నావా అని అడుగుతాడు. అయ్యో, అదేమి కాదు బావా అంటుంది. ఛ, అసలు బుద్ధుందా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నావా అని తిడతాడు. తెలియకుండా చేసిన దానికి ఎందుకు బావా అంతలా తిడుతున్నావు అని అడుగుతుంది. తెలియకుండానే జరగొచ్చు, కానీ పని చేసేటప్పుడు కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అంటాడు. నువ్వు ఇక్కడికి రాకముందు వరకు నా కళ్ళు డబ్బా మీదనే పెట్టాను బావా, కానీ నువ్వొచ్చాక నా కళ్ళు నీ మీద పడ్డాయి. దాంతో ఇదంతా జరిగింది అంటుంది ఇన్నోసెంట్గా చూస్తూ. ఛ, పల్లెటూరు మొద్దు. ఇప్పుడు ఈ పిండంతా నా ఒంటి నుంచి ఎలా వదలాలి అని అడుగుతాడు. కుంకుడుగాయ రసం పెట్టి తలస్నానం చేస్తే మొత్తం వదులుతుంది బావా అంటుంది. పల్లెటూరు సలహాలివ్వకు. నాకు కుంకుడుగాయలతో పోసుకోవడం రాదు. షాంపుతోనే అలవాటు. కానీ షాంపుతో ఈ డస్ట్ అంతా మొత్తం వదులుతుందనే నమ్మకం నాకు లేదు. పైగా ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. కాసేపట్లో నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో అర్థమే చావట్లేదు అంటూ తన మీద సీరియస్ అవుతాడు. నువ్వేమీ అనుకోనంటే కుంకుడుగాయ రసంతో నేను నీకు తలస్నానం చేయిస్తాను బావా అంటుంది. ఏంటి, నువ్వు చేయిస్తావా అంటూ కోపంతో ఇంకా సీరియస్ అవుతాడు. అంటే బావా, కుంకుడుగాయ రసంతో నీకు తలస్నానం చేయడం రాదు అంటున్నావు కదా, అందుకే నేను చేయిస్తానని చెప్తున్నాను. నిజంగానే షాంపూతో ఈ పిండి మొత్తం వదలదు బావా, కొంచెం నేను చెప్పేది విను, నన్ను స్నానం చేయించనివ్వు అంటుంది. ఇక భరత్కి వేరే మార్గం లేక, సరే ఏదో రకంగా తగలడు అని కోపంగా చెప్పి కిచెన్లో నుంచి బయటకు వెళ్తాడు. అలా వెళ్తుండగా రత్నప్రభ ఎదురుగా వచ్చి తెల్లగా నిండిపోయిన భరత్ని చూసి ముందు బెదిరిపోయి, ఏంటి భరత్, ఈ పిండంతా అని అడుగుతుంది. నాకు గుదిబండలాగా తగిలించావు కదా నీ కూతుర్ని, ఇదంతా నీ కూతురు చేసిన నిర్వాకం అంటాడు కోపంగా. భరత్ అలా చెప్తూ ఉండగానే సౌమ్య కూడా బయటకొచ్చి, పొరపాటుగా జరిగిందమ్మా, తెలియక చేసిన దానికి కూడా బావ నా మీద ఇంతలా విరుచుకుపడుతున్నాడు అని బాధగా చెప్తుంది. విరుచుకుపడటం కాదు, నేను చంపేసిన పాపం లేదు అంటాడు భరత్. అబ్బా భరత్, తెలియక చేసిన దానికి ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు అని, సౌమ్య నువ్వెళ్ళి కుంకుడుగాయ రసం తీయి అంటుంది రత్నప్రభ. ఆ పనిలోనే ఉన్నానమ్మా, ఇప్పుడే కుంకుడుగాయలు ఉడకపెట్టడానికి స్టవ్ మీద పెట్టాను, కాసేపట్లో రసం తయారవుతుంది,
బావకి షాంపుతో స్నానం చేయడం రాదంట. అందుకే నేనే చేయిస్తాను అంటుంది. సరే కానివ్వు అని భరత్, ఈలోపు నువ్వెళ్ళి పైపైన ఆ పిండి దులుపుకో అంటుంది రత్నప్రభ. దులుపుకోక చస్తానా అని తిట్టుకుంటూ భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భరత్ కోపానికి సౌమ్య బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళింది. పాపం, వీడు నా కూతుర్ని మరీ ఇబ్బంది పెడుతున్నాడు అని రత్నప్రభ కూడా బాధపడుతుంటుంది. శక్తి వినోద్కి టిఫిన్ వడ్డిస్తూ, ఇవాళ నీకు మొత్తం క్యారెట్ ఐటమే చేశాను. చచ్చినట్టు తినాల్సిందే. క్యారెట్ ఉప్మా, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ దోశ, క్యారెట్ తురుము పూరి, ఇలా అన్ని టిఫిన్స్లో కూడా క్యారెట్ వేశాను అంటూ వినోద్కి ప్లేట్ నిండా కొంచెం ఉప్మా, ఓ 2 క్యారెట్ ఇడ్లీలు, ఓ పక్క దోశ, మరో 2 పూరీలు పెట్టింది. వినోద్కి ఎదురుగా కూర్చున్న రాజశ్రీ, సామ్రాట్, పింకీ అదంతా విచిత్రంగా చూస్తుంటే వినోద్కి వాటిల్లో ఎక్కడ చూసినా క్యారెట్ ముక్కలు, క్యారెట్ తురుము కనిపించేసరికి వదినా అంటాడు ఏడుపు మొహంతో. ఆహా, నువ్వు వదినా అని ఎంత తీయగా పిలిచినా ఇవాళ నిన్ను వదిలిపెట్టను. నీకోసం స్పెషల్గా క్యారెట్ చట్నీ కూడా చేశాను అంటూ క్యారెట్ చట్నీ వడ్డిస్తుంటుంది. వామ్మో వదినా, ఏంటి నా మీద ఇంత కక్ష కట్టావు అడుగుతాడు వినోద్ అవన్నీ చూస్తూ. మీ అన్నయ్యకి తెగ సపోర్ట్ చేశావు కదా, అందుకు అంటుంది కోపంగా. అన్నయ్య అంటాడు అదే ఏడుపు మొహంతో. అన్నయ్య అని నువ్వు దీనంగా పిలిచినా నేనేమి చేయలేను వినోద్. ఇప్పుడు టైం మీ వదినది అంటాడు సామ్రాట్ తమ్ముడి గురించి బాధపడుతూ. అర్థమైంది కదా, ఇక కానివ్వు అని వినోద్ మీద సీరియస్ అయ్యి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్న పింకీని చూస్తూ, నువ్వేంటే బుడంకాయ్ అలా చూస్తున్నావు, తిను అంటుంది. తన ప్లేట్లో కూడా అన్ని క్యారెట్ ఐటమ్స్తో చేసిన అవే టిఫిన్లు ఉండేసరికి, నాకు మామూలుగా క్యారెట్ అంటే ఇష్టమే శక్తి, కానీ ఇవన్నీ తినేసరికి నాకు క్యారెట్ మీద ఇంట్రెస్ట్ పోతుందేమోనని భయంగా ఉంది అంటుంది అమాయకంగా చూస్తూ. ఏమీ పోదు, ఉండు, నేనొచ్చి తినిపిస్తాను అంటూ వచ్చి పింకీకి వాటిని కుక్కిచ్చి కుక్కిచ్చి తినిపిస్తూ ఉంటుంది. అయ్యో, తనకి నిదానంగా తినిపించు అంటాడు సామ్రాట్. నువ్వు మాట్లాడావంటే ఏకంగా ప్లేట్ నీ నోట్లో కుక్కుతాను అంటుంది శక్తి. దెబ్బకి నోరు మూస్తాడు సామ్రాట్. అది కాదమ్మ శక్తి అని రాజశ్రీ భయంగా అడ్డుపడుతుండగా, మీకు రాగి సంకటి అంటే అసలు ఇష్టం ఉండదంట కదా, కానీ నేను మీకోసం అదే చేసి పెట్టాను. ఈ వయసులో మీకు అది చాలా అవసరం, తినండి అంటూ రాజశ్రీకి రాగి సంకటి వడ్డిస్తుంది. అమ్మో, రాగి సంకటా, నేను అస్సలు తినలేని శక్తి అంటుంది రాజశ్రీ గారు దానిని ఏవగింపుగా చూస్తూ. ఆహా, తినలేరా? బయట ఫుడ్ అయితే లొట్టలు వేసుకుని మరీ తిన్నారు కదా, ఇప్పుడు ఇది తినడానికి ఏమైంది? మీరు ఖచ్చితంగా తినాల్సిందే, లేకపోతే ఊరుకోను అంటుంది సీరియస్గా. తప్పదా శక్తి అని అడుగుతుంది రాజశ్రీ గారు దీనంగా చూస్తూ. తప్పదంటే తప్పదు, కానివ్వండి అంటూ కాస్త గొంతు పెంచి సీరియస్ అయింది అత్తగారి మీద. దెబ్బకి అత్తగారు కోడలికి భయపడి సంకటి తీసుకుని నోట్లో పెట్టుకుంది. తల్లిని చూసి పాపం అని అనుకుంటాడు సామ్రాట్. ఇక అన్ని రకాల క్యారెట్ ఐటమ్స్ తినలేక పింకీ కూడా మిడిగుడ్లు వేసుకొని చూస్తుంటే, ఏంటే బుడంకాయ్ అలా చూస్తున్నావు, తినో అంటూ పింకీని కసిరిస్తుంది. తింటున్నా శక్తి అంటూ తల్లికి భయపడుతూ గబగబా నోట్లో పెట్టేసుకుంటుంది. కూతురు పరిస్థితి కూడా చూసి సామ్రాట్ జాలి పడుతుంటే, ఇలాంటి పనిష్మెంట్లు కూడా ఉంటాయని అస్సలు అనుకోలేదు వదినా అంటాడు వినోద్ కష్టంగా ఆ క్యారెట్ ఇడ్లీ దోశ పూరి తింటూ. ఇంకా నయం, నాకేమీ పనిష్మెంట్స్ ఇవ్వలేదు అని అనుకుంటాడు సామ్రాట్.
సామ్రాట్ మనసులో మాట వినోద్ గ్రహించినట్టే, "అన్నట్టు వదినా, అందరికీ పనిష్మెంట్స్ ఇచ్చావు. మరి అన్నయ్యకివ్వలేదేంటి?" అని అడుగుతాడు. చచ్చాను పో! అని అనుకొని తమ్ముడు వైపు గుర్రున చూస్తాడు సామ్రాట్. మీ అన్నయ్యకి ఏ ఫుడ్ ఇష్టం లేదో నాకు కరెక్ట్‌గా తెలీదు. అదే చూస్తున్నా అంటుంది శక్తి. సామ్రాట్ వెకిలి నవ్వు నవ్వుతూ, నువ్వు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేవు. ఎందుకంటే నేను ఏవైనా ఇష్టంగానే తింటాను అంటాడు. అన్నీ ఇష్టంగానే తింటావు. కానీ పాలు మాత్రం ఇష్టంగా తాగవు కదా అన్నయ్య అంటూ వినోద్ దీర్ఘం తీసి చెప్తూ కావాలని శక్తికి అతికిస్తాడు. అది విని సామ్రాట్ తమ్ముడి వైపు మింగేస్తున్నట్టుగా చూస్తుండగా, ఓహో! ఈ హీరోకి పాలిష్టం లేదా? అయితే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శక్తి లోపలికి వెళ్తుంది. రేయ్! నిన్ను అంటూ పళ్ళు నూరుతుంటాడు సామ్రాట్ తమ్ముడి వైపు చూస్తూ. లేకపోతే మేమందరం పనిష్మెంట్ తీసుకుంటూ ఉంటే నువ్వు పనిష్మెంట్ లేకుండా ఉండాలా అన్నయ్య? అంటాడు వినోద్. వినోద్ అలా అంటూ ఉండగానే ఒక పెద్ద మగ్గులో ఇన్ని పాలు తీసుకుని వస్తుంది శక్తి. ఆ పాలు చూడగానే సామ్రాట్ మొహం వికారంగా పెట్టుకొని, ప్లీజ్ శక్తి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. పనిష్మెంట్స్ మేమంతా తీసుకున్నప్పుడు నువ్వు కూడా తీసుకోవాలి కదా సామ్రాట్ అంటుంది రాజశ్రీ. అవును హీరో, నువ్వు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అంటుంది పింకీ కూడా దీర్ఘం తీస్తూ. దేవుడా! అందరూ నాకు ఇలా ఆపోజిట్ అయ్యారేంటి అని అనుకొని, వద్దు శక్తి అని అంటున్నా కూడా ఓ పెద్ద లోటాలో పాలు పోసి ఇచ్చి, తాగు అని అంటుంది కోపంగా. ప్లీజ్ అంటాడు రిక్వెస్ట్‌గా చూస్తూ. ప్లీజ్ లేదు, గ్లీజ్ లేదు. తాగమన్నానా? అంటూ గుడ్లు ఉరిమి టాప్ లేచిపోయేటట్టుగా గట్టిగా అరుస్తుంది. దెబ్బకి ఆ పాలు సామ్రాట్ గొంతులో గటగటా పడుతుంటాయి. సామ్రాట్ పరిస్థితికి వినోద్, రాజశ్రీ, పింకీ నవ్వుతుంటే శక్తి మాత్రం సీరియస్‌గానే ఉంటుంది. అలా సామ్రాట్ కష్టంగా ఆ లోటాడు పాలు తాగి అక్కడ పెట్టగానే, హాయ్ బామర్దులు అంటూ ఇక అరుణ్ నవ్వుతూ ఎంటర్ అవుతాడు. అలా అరుణ్ రాగానే అరుణ్ పనిష్మెంట్ ఏంటా అని అందరూ అరుణ్ వైపు జాలిగా చూస్తుంటే శక్తి మాత్రం అరుణ్ వైపు కోపంగా చూస్తుంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అరుణ్‌కి తెలియక వాళ్ళ చూపులను చూస్తూ, ఏంటి అందరూ నన్ను జాలిగా చూస్తున్నారు అని వాళ్ళ ముందు ప్లేట్‌లో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ చూసి, అదేంటి మీకు ఇష్టం లేని ఫుడ్ తీసుకుంటున్నారు? పైగా సామ్రాట్ చేతిలో పాలు. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. పాలంటే ఆమడ దూరంలో ఉండే నువ్వు పాలు తాగటం ఏంటి పెద్ద బామర్ది? అంటూ నవ్వుతూ అడుగుతాడు. ఏం చేస్తాం బావా! పేయింగ్ గెస్ట్ గారు అని పిలిచినందుకు మీ చెల్లెలు మాకు ఇలా ఇష్టం లేని ఫుడ్ పెడుతూ మా అందరికీ పనిష్మెంట్లు ఇస్తుంది. ఇక నువ్వొక్కడివే మిగిలావు అంటాడు సామ్రాట్. అది విని అరుణ్ కంగారు పడుతూ, వామ్మో అని మనసులో అనుకుంటాడు. మరి మా బావకి ఏ పనిష్మెంట్ ఇస్తావు వదినా అని అడుగుతాడు వినోద్. రే చిన్న బామ్మర్ది నీకుంటుందిరా అని అరుణ్ మనసులో తిట్టుకొని కోపంగా చూస్తున్న శక్తి వైపు చూసి భయపడుతూ ఆ భయం కనపడనివ్వకుండా పైకి నవ్వుతూ, అయినా మీరందరూ వేరు, నేను నా చెల్లెలు వేరు. మేమిద్దరం ఒక పార్టీ. ఎంతైనా అన్నా చెల్లెలం కదా! నా చెల్లెలకు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వదు అని అంటాడు సెంటిమెంట్‌తో పనిష్మెంట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ. ఆహా! అంటారు అందరూ. ఆ! కావాలంటే మీరే చూస్తూ ఉండండి. నా చెల్లెలు నాకు ఏ పనిష్మెంట్ ఇవ్వదు అంటాడు గొప్పగా. అవునన్నయ్య. మనం ఒకటి. నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వను అంటుంది శక్తి కూడా. హమ్మయ్య! సెంటిమెంట్ బానే పనిచేసింది అని అనుకుంటాడు అరుణ్. కానీ శక్తి మాటలకి అందరూ డౌట్ పడుతూనే ఉంటారు. ఉండండి అన్నయ్య, మీ వరకి స్పెషల్‌గా
జ్యూస్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది తీసుకొస్తాను అని చెప్పి శక్తి కిచెన్‌లోకి వెళ్తుంది. అరుణ్ సంతోషపడుతూ, అది మా చెల్లెలంటే. మీ అందరి టైం బాగలేక పనిష్మెంట్ తీసుకున్నారు. మన టైం ఆల్వేస్ గుడ్ కాబట్టి నా చెల్లెలు కూల్‌గా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది అంటూ నవ్వుతూ కాలర్ ఎగరేస్తూ శక్తి వచ్చే వైపు చూసేసరికి మొహంలో నవ్వు మాయమై కాలర్ మీద నుంచి చెయ్యి దూరం అవుతుంటుంది. అరుణ్‌లో అంత సడన్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయేసరికి అందరూ తలలు తిప్పి శక్తి ఉన్న వైపు చూసేసరికి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే తన చేతిలో ఒక గాజు గ్లాస్, ఆ గ్లాస్ నిండా ఆకుపచ్చని జ్యూస్ కనిపిస్తుంటుంది. అరుణ్ పచ్చగా కనిపిస్తున్న ఆ జ్యూస్‌ని చూసి, "అది ఏం జ్యూస్ చెల్లెమ్మా?" అంటూ కంగారుగానే అడుగుతాడు. "మీ ఆరోగ్యం బాగుండాలని స్పెషల్‌గా పచ్చి కాకరకాయ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి రెడీగా ఉంచానన్నయ్య" అంటుంది శక్తి. పాపం అరుణ్. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మెంబర్స్‌కి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. అంటే కొంతమంది అడుగుతున్నారనమాట ఎన్ని ఉన్నాయని. ఒకసారి జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.